గారికి, పెద్దలు మరి సార్ గారికి, మరి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభివృద్ధి కొన్నాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి గిద్దలూరు మరి క్రిస్టియన్ అసెంబ్లీ అనుబంధ సంఘ పెద్దలు సాగుకు వారికి కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తున్నాం. రెగ్యులర్గా మరి రెండోసారి మీ మధ్య చేరడం నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. అది మనందరికీ తెలిసిన లేఖన భాగం వచ్చిన మాట చూద్దాం. 90వ కీర్తన, 90వ కీర్తన దైవ గ్రంథంలో ఉంది. మొదటి 2 వచనాలను చదువుతున్నాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నుండి పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకములను పుట్టింపకమునకు యుగయుగముల పూర్వే దేవుడు, నీవు మనుషులను మట్టికి మార్చున్నావు, నరులారా తిరిగి రండిని సెలవిచ్చుచున్నావు. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. 9:17 యోబు గ్రంథం 9వ అధ్యాయం యోబు గ్రంథం 17వ వచనం. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగగలవాడు ఎవడు? ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగగలవాడు ఎవడు? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, మీరంతే నమ్మదైన దేవుడు, ఈ యొక్క సమయంలో ఈ రీతిగా మీ పాదాల చెంతకు చేరడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరి తల్లి గారు మరి లోకం విడిచిన సందర్భాన మరి కుమారులుగా, రక్త సంబంధులుగా, సంఘముగా ఈ కూడికను ఏర్పాటు చేసి మీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతున్నాం. కనికరించండి, నాతో మాతో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందాం. చేరువచ్చిన వారికి, మైక్ ద్వారా వింటున్న వారికి ఆదరణ, మేలు, ఆశీర్వాదం, ఆత్మరక్షణకరంగా మీ వాక్కులు ఉండడానికి నీకు కృపన్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది పిల్లారా, 2 లేఖన భాగాలను మనం చదువుతున్నాం. ఈ 2 లేఖన భాగాలు కూడా మనకు పరిచయం ఉన్న లేఖన భాగాలే. మొదటి లేఖన భాగము మరి మోషే రాసిన లేఖన భాగం చదువుతున్నాం. 90వ కీర్తనలో ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. యోబు గారు ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాడంటే, మోషే గారు ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నాడంటే, మోషే జీవితంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు అనేక మందిని ఆయన అరణ్యంలో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని తీసుకొని వెళుతుండగా ఆ మరణ సమయంలో వారిని భూస్థాపన చేసుకుంటూ వచ్చాడు. కొంతమంది అవిధేయత వలన చనిపోయారు, కొంతమంది కాలంగా చనిపోయారు, కొంతమంది అకాలంగా చనిపోయారు. మనం ఆ సంగతులు మరి కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో ఆ సంగతులు చెప్తాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అంటున్నాడు. అంటే మోషే కాలానికి ముందు చాలామంది ఉన్నారు. మనకు తెలుసు, ఆదాము, హానోకు, ఇలాగ మనం గమనించిన నోవాహు, ఇలాగ అబ్రహాం, ఇసాక్, యాకోబు, ఇలాగ మనం చూస్తాం. వారందరూ కూడా వారి ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన వారిగా ఉండగా మరి నిర్గమకాండంలో ఈ మోషే చరిత్రను మనం చూడగలం. కానీ 5 కాండములు రాసిన వాడు మోషే అనే సంగతి మనకు తెలుసు. అందుకే ఆయన కీర్తనలు కూడా కొన్ని రచించాడని చరిత్ర ఆధారంగా మనం చూస్తున్నాం. ప్రభువా,
మా పితరులకు నివాసస్థలము నువ్వే, మాకు కూడా నివాసస్థలము నువ్వే, తరతరముల నుండి మాకు నివాసస్థలము నువ్వే అని మాట చూస్తున్నాం. ఏబు గ్రంథంలో మనం చదువుకున్న మాట 9వ అధ్యాయంలో ఆయన పట్టుకొని పోగా ఎవరు ఆటంక పరచగలరు అనే మాట చూసాం. పట్టుకొని పోయేవాడు ఆయన, ఎందుకై ఇలా చేసావని అడిగేవారు ఎవరు లేరు. అడిగే అథారిటీ, హక్కు మనకి లేదు అనే సత్యాన్ని గమనించాలి. మరణము అనే మాటను గురించి మనం ఆలోచన చేస్తే ఈ లోకం ఏమంటుందంటే, మరణము అనే మాటను గురించి లోకం ఏం చెప్తుందంటే, ఏదో మరణము ఏదో వారికి కలిగిన ఆ కుటుంబ శాపము, వారు చేసుకున్న ఆ యొక్క శాపం వలన వారికి మరణం సంభవించింది అని సహజంగా చెప్తూ ఉంటారు. ఇలా గమనించాలి, మరణము అనే మాట దైవ గ్రంథము చాలా స్పష్టంగా చెప్పింది. తరతరముల నుండి మాకు నివాసస్థలము నువ్వే అనే మాట మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూసిన మాటలో నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. 3వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. తిరిగి రమ్మని ప్రభువు పిలువగా ఎవరిక్కడ ఉండడానికి వీలు లేదు. ఈ లోకానికి 3 విషయాలంటే బాధకరం. ఎన్ని విషయాలు చెప్పండి? 3 విషయాలంటే బాధకరం. నువ్వు చనిపోతావు అంటే చాలా బాధ. నువ్వు చనిపోతావు అని అంటే నేను చనిపోవాలా అంటారు. అంటే భూలోకంలో వారు ఇక్కడే ఉండాలనే వారి ఉద్దేశం తెలియదు. కానీ దైవ నిర్ణయము, పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చనిపోతాడు. ప్రాణము కలిగిన ప్రతి జీవి మరణిస్తుంది. వృక్షమ, పక్షుల, జంతువుల, సముద్ర జలచరాశుల, ఒక గడ్డి పూస కూడా మరణిస్తుంది. శాశ్వతంగా స్థిరంగా ఏది ఉండడానికి వీలు లేదు. సైన్స్ కూడా చెప్తుంది అన్నమాట. కానీ ఈ లోకంలో ఎవరు స్థిరంగా ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. దీర్ఘాయు అనే మాట మనం చూస్తూ ఉంటాం. సహజంగా దీర్ఘాయు కలిగి జీవించాలి వివాహ విషయాలలో, లేదు బాలులను దీవించే విషయాలలో చెప్తూ ఉంటారు. ఇలా గమనించాలి. మనం ఆలోచన చేసినట్లయితే దైవ గ్రంథంలో 969 సంవత్సరాలు మెతూషెల బ్రతికాడని మనకు తెలుసు. తర్వాత 969 నుండి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 969 నుండి 939కి వచ్చింది. తర్వాత అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. చూసారండి ఎలాగా దేవుడు ఆయుష్ని కుదించుకుంటూ వచ్చాడో చూడండి. 969, 930, అలాగే 175 పలస పడిపోయినట్టు పడిపోయింది అన్నట్టు. ఇంకా అంతేకాకుండా ఇంకేం చెప్పాడు అని అంటే, ఇదే 90వ కీర్తనలో ఏమన్నాడు? 10వ వచనంలో 70 లేక అధిక బలం ఉంటే 80 అని చెప్పాడు. 70 లేక అధిక బలం ఉంటే 80. అయినా ఏం చెప్పాడు? ఆయాసము దుఃఖము అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో మరణము అని అంటే అశుభం. మరణము అంటే అది అశుభ వార్త. కానీ దైవ గ్రంథం చెప్తుంది మరణము విలువైంది అని అంటుంది. క్రీస్తు యేసును నమ్మిన వ్యక్తి మరణిస్తే ఆ మరణం విలువైంది అని అంటుంది. అంటే చనిపోయాడా? అప్పుడే చనిపోయాడా అంటుంటారు ఈ లోకం. అంటే మరణించకూడదనేది మానవుడి అపోహ ఉన్నట్టేమో బహుశా తెలియదు. మరణించాడా? చనిపోయాడా? ఇంకొకటి ఇంకేమంటారంటే ఇప్పుడే చనిపోయాడా? అప్పుడే వచ్చిందా మరణం? ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు మరణిస్తూనే ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో అందరూ చనిపోతున్నారు అంటుంటారు. ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకు తెలియదు. బహుశా మరణం లేని కుటుంబం ఉందా? లేదు. ఇక్కడ చేరిన వారు ఎన్ని కుటుంబాల వారు ఉన్నారు, ఎన్ని ఊర్ల వాళ్ళు ఉన్నారో మరణం లేని ఇల్లు ఉందా? ఏ దేశమైనా చూసుకోండి, ఏ స్టేట్ అయినా తీసుకోండి, మరణం లేని ఇల్లు లేదు, మరణం లేని కుటుంబము లేదు. అందుకే అన్నాడు 89వ కీర్తన 48వ వచనంలో, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అని చెప్పాడు. 969 నుండి 930 నుండి 175 నుండి 70కి 80కి ప్రభువారు తీసుకొని వచ్చాడంటే నరుని ఆయువును దేవుడు తగ్గిస్తూ వచ్చాడు.
నేటి దినాల్లో మానవుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఏమ్మా ఎలా ఉన్నారు అని అంటే బాగానే ఉన్నామంటారు. అదంతా ఒట్టి మాట. మానవుడు మొదటిగా ఆడుతున్న అబద్ధం ఏంటంటే బాగున్నామనే మాట. శరీరకంగా ఏదో ఒక రీతిగా మానవుడు అనారోగ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. ఏమ్మా ఎలా ఉంది పరిస్థితి అంటే ట్యాబ్లెట్ల మీద నడుస్తుంది బండి అని చెప్తున్నారు. అవునగా చెప్పండి. ట్యాబ్లెట్ల మీదనే ఉదయము మధ్యాహ్నం రాత్రి ట్యాబ్లెట్ మర్చిపోతే చాలా ఉండి అయ్యో ట్యాబ్లెట్ వేసుకోలేదు అన్నట్టుగా ఉంటుంది. మరణం అంటే ఈ లోకములో అశుభం. 2, పాపంలో లోకంలో జీవించే వ్యక్తిని నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు అని అంటే కూడా చాలా కోపం. పాపి అంటావా, పాపంలో జీవిస్తున్నావు అంటావా, పాపంలో బ్రతుకుతున్నావు అంటావా. కానీ బైబిల్ దాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. 51వ కీర్తన 5వ వచనంలో నేను పాపంలో పుట్టినవాడు, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించింది అని కీర్తనకారుడు చెప్తాడు. మహాజ్ఞాని ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, పాపము చేయక మేలు చేయొచ్చు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అంటాడు. పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసే అనే మాట చూస్తాం. అదే 6వ అధ్యాయంలో ఒక మనిషిని ద్వారా పాపము లోకములు ఎలా ప్రవేశించిందో అనే మాట మనం చూస్తున్నాం. పాపంలో జీవిస్తున్న వ్యక్తిని నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు అంటే కోపం. పాపంలో పుట్టాడంటావేంటి, పాపంలో బ్రతుకుతున్నావంటావేంటి, పాపంలో జీవిస్తున్నావంటావేంటి, అది చాలా కోపం. 3వది కోపం. మానవుడికి ఏంటంటే ఈ లోకంలో నువ్వు నరకానికి వెళ్తావంటే కోపం. ఏంటి చెప్పండి, నరకానికి వెళ్తావంటే కోపం. అక్కడ 48వ కీర్తనలో ఏం చెప్పాడు అనే మాటను బట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 79వ కీర్తన 48వ వచనంలో మరణము చూడక బ్రతుకునరుడెవడు అంటూ కింద చెప్పాడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడెవడు అంటాడు. ఏబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్ళు వెగసిపోవును, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. పాపం చేసిన వ్యక్తి తప్పకుండా ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా నరకానికి వెళ్ళవలసిందే. చాలా జాగ్రత్త దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నువ్వు మరణిస్తావంటే కోపం, నువ్వు పాపంలో ఉన్నావంటే కోపం, నువ్వు నరకానికి వెళ్తావంటే కోపం. నరకానికి వెళ్తానంటావా అంటారు, మరణిస్తావంటావా, మేము చచ్చిపోవాలా, నువ్వెప్పుడు చేస్తావు అని అన్నం అనుకో. ఏంటారు, నువ్వు మీ ఇంటి 9 మంది చచ్చిపోరాదండి, నన్ను అంటావా అంటారు. చాలా జాగ్రత్త దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మరణము అందరికీ వస్తుంది. పిల్లలు గమనించాలి. ఒక వ్యక్తి మినీ అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయాలంటే భవిష్యత్తు అంగన్వాడీ స్కూల్ అనుకుంటాను. ఒక వయసు ఉంది, 3.5-4 సంవత్సరాలు. ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఒక వయసు ఉంది, 6 years, ఫస్ట్ క్లాస్. మరి అలా కాలేజీలో జాయిన్ చేయాలంటే మరి ఫస్ట్ ఇయర్ అలాగా వెళ్ళాలంటే దానికి ఒక వయసు ఉంది. ఎడ్యుకేషన్ అయిపోవాలంటే దానికి ఒక వయసు ఉంది. ఉద్యోగం రావడానికి ఒక వయసు ఉంది. రిటైర్డ్ కావడానికి ఒక వయసు ఉంది. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి, మరణానికి వయసు ఉందా? ఏ వయసు వారు మరణిస్తారు? ఏ కులం వారు మరణిస్తారు? ఏ ఊరు వారు మరణిస్తారు? చాలా జాగ్రత్తగా గమనించాలి. మరణానికి వయసు లేదు. మరణానికి తారతమ్య భేదము, చిన్నోడు పెద్దోడు వృద్ధుడు యవనస్తుడు అనే మరణానికి లేదు అని సత్యాన్ని గమనించాలి. అయ్యో మరి ఈ వృద్ధాప్రేమలోనే ఈ తల్లిగారు మరణిస్తే కుమారులు ఏమైపోతారో ఆలోచించేది కాదు. లేదు యవనస్తుడైన ఈయన మరణిస్తే భార్య పిల్లలు ఏమైపోతారని మరణం ఆలోచించేది కాదు. లేదు తల్లిగారు మరణిస్తే భర్త పిల్లలు ఏమైపోతారని మరణం ఆలోచించేది కాదు. మరణం అందరికీ వస్తుంది. ఇంకో విషయాన్ని గమనించాలి, మనందరం చనిపోతాం. మనందరం చెప్పండి ఏమైపోతాం? చనిపోతాం. నరులారా తిరిగి రండి అని తల్లిగారిని పిలిచాడు. గణపతి అమ్మగారిని పిలిచాడు 3 సంవత్సరాల కిందట. తల్లిగారు వెళ్ళారు, చాలామందిని పిలిచారు, వెళ్ళారు. మనం ఎక్కడున్నాము? మనం వెయిటింగ్ లిస్టులో ఉన్నాం అన్నట్టు. కన్ఫర్మ్ అయిందనుకోండి, రిజర్వేషన్ చేసుకునే వారికి ఏముంటుంది చెప్పండి, వెయిటింగ్ లిస్టులో పెడతారనమాట. వెయిటింగ్ లిస్ట్ ఒక్కోసారి 200 కాదు 500 చేపిస్తారు, అవుతుందేమో అన్నట్టు. వెయిటింగ్ లిస్టులో ఉన్నాం.
మనం కన్ఫామ్ కాలే, కన్ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాడు ఆయన? పిలుస్తాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. శాశ్వతంగా స్థిరంగా ఈ లోకంలో ఎవరు ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. సామాన్యుడు కానీ సామాన్యుడు కానీ, ధనికుడు కానీ దరిద్రుడు కానీ, ఏ స్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఒక దినాన మరణించాలి. మరణము ఖాయము అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మరణము ప్రభు అయిన యెహోవా వశమని బైబిల్ చెప్తా ఉంది. చాలామంది అంటారు చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేవాడండి, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బతికేవాడండి, పొరపాటు చేశారు. ఆ సమయంలో నేనుంటే ఎట్నో తిట్టు బతికుండించుకునే వ్యక్తిని, ఆ సమయంలో నేను గురుంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ఎంత పెద్ద హాస్పిటల్కైనా తీసుకెళ్ళి బ్రతికించుకునే వ్యక్తిని అనే చెప్పగలను. అంత ఒకటి మాట. నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపం. మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. మనందరం ఇక్కడే జీవించాలనేది దేవుని ఉద్దేశం కాదు. మనం పుట్టుట మరణించుట కొరకే. మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు లేరు. మరణము చూడకుండా ఉండే వ్యక్తి లోకంలో ఎవరు లేరు. ఎవరైనా మరణిస్తారు. అందరూ మరణిస్తారు. కానీ మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణిస్తామంటే మానవుడికి భయము. మరణిస్తామంటే అది ఒక శాపంగా భావిస్తారు. మరణాన్ని క్రైస్తవుడు చాలా ప్రేమతో అంగీకరిస్తాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చెప్పండి విలువైనది. రక్షణ పొంది మరణిస్తే, క్రీస్తు రక్తంలో కడగబడి మరణిస్తే, సంఘ సావాసం కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, నమ్మకంగా దేవుని మహిమలో ముందుకు సాగి మరణిస్తే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మనకు తెలుసు, ఒక రాజకీయ నాయకుడు ఇలా చెప్తా ఉంటాడు ఇప్పుడు. ఆ మాట నాకు చాలా బాగా ఇష్టమైన మాట. పిల్లారా గమనించాలి. ఏం చెప్తాడంటే, ఎన్ని రోజులు బ్రతికామనేది ముఖ్యం కాదు, ఎలా బ్రతికామనేది ముఖ్యం అని చెప్తుంటాడు. ఎంత మంచి పేరు తెచ్చుకొని బ్రతికామనేది ముఖ్యం అని చెప్తుంటాడు. ఆ ఓడు నాకు చాలా ఇష్టమైంది. ఆ వ్యక్తితో మనకు పని లేదు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మరణము వినండి దేవుని దృష్టికి విలువైంది అనే మాట చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనము మరణము విలువైన మాట పిల్లారా 16వ కీర్తనలో 15వ వచనంలో మనం చూసాం. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు ఇలాగ అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. ఏంటే నీకు లాభం? బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. క్రీస్తు కొరకు బ్రతుకుతా, క్రీస్తు కొరకు జీవిస్తా, క్రీస్తుని ప్రకటిస్తా, క్రీస్తుని కనుపరుస్తా, క్రీస్తు నా దేహం ద్వారంగా మహిమపరచబడాలి. అది నా ఉద్దేశం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. చనిపోతే లాభం ఏంటి చెప్పండి? దేవుని మాటల వైపు పెట్టాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, చనిపోతే అయిపోద్ది, నాతోనే ఉంది, మంచి వాళ్ళకి వస్తుంది, నాకు రావట్లే, మంచోళ్ళు పోతున్నారు, నేను పోవట్లే, నాకెప్పుడు వస్తుందో అని కొంతమంది ఆలోచన చేస్తారు. కొంతమంది అకాలంగా వారు ఆత్మహత్య చేసుకొని మరణించాలని ప్రయత్నం చేస్తారు. మరణిస్తే మంచిది, చనిపోతే మంచిది అనుకుంటారు. వినండి, బైబిల్ గ్రంథము మరణము విలువైంది. బైబిల్ గ్రంథము మరణము లాభం అని చెప్పింది. మరణము పిల్లారా గమని, బైబిల్ గ్రంథము మరణము ధన్యకరం అని కూడా చెప్పింది. ప్రకటన గ్రంథంలో ఆ మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మరణము ధన్యకరం అని చెప్తుంది. పిల్లారా గమనించాలి. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలము కంటే ఒక మంచి పేరు మేలు, ఒకరిని జన్మదినము కంటే మరణము మేలు అని చెప్తుంది. మరణము మేలు, మరణము ధన్యకరము, మరణము లాభకరణము, మరణము విలువైంది అనే మాట చూస్తాం. యేసు క్రీస్తుని నమ్ముకొని మరణిస్తే, యేసు రక్తంలో కడగబడి మరణిస్తే, అమ్మా వినండి, యేసు క్రీస్తు లేకుండా మరణిస్తే తప్పకుండా రెండో మరణం అనే నిత్య నరకాగ్నికి వెళ్తాం. ఎవరు నిన్ను తప్పించా లేరు. అక్కడేమన్నాడు? 79వ కీర్తన 48వ వచనంలో
మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడేవాడు అన్నాడు. మహాజ్ఞాని అయిన సలోమన్ అంటాడు, కిందున్న పాతాళము తప్పించుకున్నటకై బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకున్నాడు అని మాట చూస్తున్నాం. ఇంకిక్కడ ఎవరన్నా అమ్మా క్రీస్తు యేసు లేకుండా మరణిస్తే, క్రీస్తు రక్తములో కడగబడకుండా మరణిస్తే, యేసు క్రీస్తును నమ్ముకోకుండా మరణిస్తే తప్పకుండా నిత్య నరకాగ్నికి వెళ్తాం. ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు. యోబు గ్రంథం 24:19 చూసాం, పాపం చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుంది? పాతాళం పట్టుకుంటుంది. నరకానికి వెళ్తావు, ఏంట్రా అంత అశుభ మాట మాట్లాడతావు, చచ్చిపోతావు, అంత అశుభమైన మాట మాట్లాడతావు, నువ్వు పాపంలో ఉన్నావు, అంత అశుభమైన మాట మాట్లాడతావు, నువ్వు పాపంలో జన్మించావు, పాపంలో బ్రతుకుతున్నావు, పాపంలో మరణిస్తే నరకానికి వెళ్తావు. అది కుదరదు. ఈ 3 మాటలు ఈ లోకం జీర్ణించగలేదు. వారు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. యేసు క్రీస్తు లేకుండా మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఎందుకు అంటే ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే అనే మాట చూస్తున్నాం. ఒక అద్భుతమైన మాట అక్కడ చెప్తాడు, యుగ యుగములకు నీవే దేవుడవు. ఇంత మంచి మాట, యుగ యుగములకు నీవే దేవుడు. ఆయన దైవత్వాన్ని గురించి దైవ గ్రంథం చాలా గొప్పగా చెప్పింది. ఆయన పరిశుద్ధుడని, పవిత్రుడని, నిర్దోషని, నిష్కల్మషుడని, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని, కామ క్రోధ లోభ మద మత్సరం లేని వ్యక్తి అని, పాపిని ప్రేమించి పరలోకమును వీడి, మహిమను వీడి, సింహాసనాన్ని వీడి, అధికారమును వీడి భూలోకానికి వచ్చి మానవుల పాప పరిహారము కొరకు, మానవుల పాప ప్రాయశ్చిత్తము కొరకు, ఆజ్ఞను అతిక్రమించిన మానవుడు పాపములు నుండి తీసివేయట కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడని, ఆయన శాపముగా చేయబడ్డాడని, ఆయన మన నిమిత్తము దరిద్రుడు అయ్యాడని దైవగ్రంథంలో మనం చూస్తున్నాం. నిజముగా ఆయన ఏ పాపము చేయలేదు. గవర్నర్ చెప్పాడు ఇలాగా, పిలాతు అన్నాడు, మరణమునకు తగి ఏతు ఈయనలో నాకేమీ కనబడలేదు, ఈయన యందు ఏ నేరము ఏ తప్పు నాకు కనబడలేదు. నాటి దినాల్లో గవర్నర్ చెప్పారు. పిలాతు భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు. యూదయుల నీతిమంతుని రక్తము అప్పగించి నేను తప్పు చేశాను అన్నాడు. ఆయన నీతిమంతుడని నాటి న్యాయస్థానాలు చెప్పాయి, నాటి గవర్నర్ చెప్పారు. అంతేకాదు ఆయన కూడా చెప్పాడు. పిల్లారగమన 8వ అధ్యాయంలో 48వ వచనంలో యోహాను రాసిన సువార్తలో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపిస్తారని చెప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము చేయనివాడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపము లేనివాడు గనుక, పాపము చేయనివాడు గనుక, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు గనుక పాపములో తీసివేసే అధికారము కలిగిన వాడు. ఒక మాట చూడండి, దాడిపోదాం. ఇలా లూకా రాసిన లేదు మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెడదాం. పిల్లారా గమనించండి, 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఎంత మంచి మాట అండి. పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు. కారణం ఏంటి? పాపము లేనివాడు గనుక. మనకు సహజంగా చెప్పవచ్చు, అమ్మా వినండి, ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు కదా, వజ్రమును వజ్రముతో కొయ్యాలంటారు. పాపములో జీవించి పాపములో బ్రతుకుతూ పాపములో పాప పరిహారము లేని మానవుని రక్షించడానికి పాపము లేని దైవముగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన పరిస్థితి ఏంటి? అత్యున్నత సింహాసనమందు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం అత్యున్నత సింహాసనమందు ఆసీనుడయ్యాడు.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో పరలోకమును విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. ఒక మాట చెప్పాలంటే ప్రభు మన కొరకు చనిపోయాడు. చచ్చిన మనలను బ్రతికించడం కొరకు చనిపోయాడు. పిల్లారా గమనించాలి, ప్రభువారి మరణం ఒక ప్రత్యేకత. శిక్ష మంది నేరస్తుల మనము, కానీ మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. ఎఫెసీయులు 2:1 మీరు మీ పాపములచే అపరాధములచే చచ్చిన వారై ఉండగా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నగా అన్నాడు. 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో భక్తిహీనుడై ఉండంగా, బలహీనుడై ఉండంగా, పాపులై ఉండంగా అన్నాడు, శత్రువులై ఉండంగా అన్నాడు. రోమ 5:8 అన్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరిచాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎంత గొప్ప దేవుడేంటి! ప్రభువారు మరణించాడు. మానవుడు మరణములో, ప్రభు మరణములో ఒక ప్రత్యేకతను మనం చూస్తాం. పిల్లారా గమనించాలి, ప్రభువారి జననములో కూడా ఒక ప్రత్యేకత. ఆయన స్త్రీ యందు పుట్టి, మనందరం ఇక్కడ ఉన్నవారం స్త్రీ పురుషులకు పుట్టాం, కానీ ఆయన స్త్రీకే పుట్టాడు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన జననములో ఒక పరిశుద్ధత, ఆయన జీవితములో పరిశుద్ధత, ఆయన మరణములో, ఆయన పునరుద్ధానములో పరిశుద్ధత. ఆయన యందు పాపము లేదు. అందుకే పాపి పాపాలను క్షమించి, పాపి పాపాలను తీసివేసి, పాపి పాపాలకు ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ మరణము దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలా? నీ మరణము దేవుని దృష్టికి లాభకరమైనదిగా ఉండాలా? నీ మరణము దేవుని దృష్టికి ధన్యకరమైనదిగా ఉండాలా? నీ మరణము దేవుని దృష్టికి మేలుకరమైనదిగా ఉండాలా? క్రీస్తుని నమ్మిన అనుభవం కలిగి ఉండాలి. అలా లేకపోతే నీ మరణము విలువైనది కాదు, ధన్యకరమైనది కాదు, మేలుకరమైనది కాదు, లాభకరమైనది కాదు. ఇక్కడ ఉన్నారు చాలామంది ప్రభుని నమ్మిన వారే, ప్రభు రక్తంలో కడగబడిన వారే, మారు మనసు పొందిన వారే. ఇంకెవరైనా ఇక్కడ చేరిన వారిలో, ఈ మైకు ద్వారా ఉంటున్న వారిలో ప్రభుని నమ్మిన అనుభవం లేకపోతే, ప్రభు రక్తంలో కడగబడిన అనుభవం లేకపోతే, మారు మనసు పొందిన అనుభవం లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయంగా గుర్తిరగండి. మనము చనిపోకముందే, ఈ లోకం మనం విడవకముందే, మరణం మనం కలుసుకోకముందే, మనను పుట్టించిన ప్రభు, ఆయుష్నిచ్చిన ప్రభు, సజీవు లెక్కలో ఉంచిన ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆయన రాకడకు సిద్ధపడాలని యేసుక్రీస్తు ప్రేమలో తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు తన కృపచేత, తన కనికరము చేత మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులుగా ఉండగా అని మాట చూస్తున్నాం. ఇప్పటికైనా మునిగిపోయిందేమి? ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడుగుంది, ఏ దుర్మార్గత ఉంది? వినండి, నరులారా తిరిగి రండి అని ప్రభు పిలవకముందే, మనం మరణించకముందే, మనం చనిపోకముందే, ఈ లోకము విడవకముందే ఆయన పిలుపుకు లోబడి మనం ఆయన పిలుపును అంగీకరిస్తే, మారు మనసు పొందితే ఆ పరలోక రాజ్యంలో ఉంటామనే సత్యాన్ని గమనించాలి. పరలోకం అనే మాట అందరూ అంగీకరిస్తారు. మోక్షములు ఉండడం అంటే, పరలోకములు ఉండడం అంటే, శాంతిగా ఉండడం అంటే చాలామంది ఆ విషయాన్ని ఇష్టపడతారు. కానీ పరలోకంలో చేరుటంత సులభమైన పని కాదు అనే సత్యాన్ని గమనించాలి. పిల్లారా గమనించాలి. మనకు తెలుసు, భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒక ఆయన దరిద్రుడు. భూలోకములో దరిద్రుడు లాజరు. భూలోకములో ఆహారం లేదు, భూలోకములో నానబడిన వారు లేరు, భూలోకములో ఆహారం లేదు. భూలోకములో దరిద్రుడు, అతను చనిపోయిన వెంటనే రూపాంతరం చెందాడు. ఇక్కడ వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, తన మరణముతో రూపాంతరం చెందాడు. అక్కడ రాయబడ్డ మాట లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో
ఇతడైతే ఇప్పుడు ఇక్కడ చెప్పండి నెమ్మది పొందుతున్నాడు. ఎంత మంచి మాట. యేసు క్రీస్తుని నమ్ముకోకుండా మరణిస్తే నెమ్మది ఉండదు. జాగ్రత్త. నెమ్మది ఉండదు. ఏడుపు, దుఃఖము, బాధ, పళ్ళు కొరుకుట, ఆకలి, వేదన ఉంటుంది. ఎవరిని తప్పించలేరు, ఎవరు నిన్ను విడిపించలేరు. నీ జ్ఞానం, నీ తెలివి, నీ డబ్బు, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ బలగం, నీ పేరు ప్రఖ్యాతలు, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను మోక్ష మార్గంలో తీసుకెళ్ళాలి. ఎన్నో రీతిలుగా నువ్వు అనేకమైన కార్యక్రమాలు ఈ లోకంలో చేసి ఉండవచ్చు. యేసు క్రీస్తు లేకుండా మరణిస్తే, యేసు రక్తంలో కడగబడకుండా మరణిస్తే, మారు మనస్సు పొందకుండా మరణిస్తే నిత్య నరక అగ్నికి వెళ్తాం. అమ్మా, దేవుని దాసులు, దేవుని సేవకులు, పెద్దలు పాల్రెడ్డి గారు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? ఓబులరెడ్డి గారు ఎందుకు నమ్ముకున్నారు? వరప్రసాద్ రెడ్డి గారు ఎందుకు నమ్ముకున్నారు? మీరందరూ ఎందుకు ప్రభువుని అంగీకరించారు? ఇంకా ఎవరైనా ఇక్కడ చేరిన వారిలో బంధువులుగా, రక్త సంబంధులుగా ఈ యొక్క కూడికకు బహుశా మాస్టర్ గారు ఆహ్వానిస్తే వచ్చారేమో. ప్రభువు లేకుండా వెళ్తే నష్టపోతాం. ప్రభువుని అంగీకరించకుండా వెళ్తే నష్టపోతాం. పిలిచారు కనుక వచ్చాము, రావాలి కనుక వచ్చాము, బంధువులు కనుక వచ్చాము. ఇక్కడికే కాదు, పరలోకానికి కూడా రావాలి. ప్రియ తల్లిగారు వెళ్ళిన మార్గంలో, కుమారులు వెళ్ళే మార్గంలో, ఈ కుటుంబ సభ్యులు వెళ్ళే మార్గంలో బంధువులు, రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండాలి. ప్రభు వారి కోరిక ఏంటంటే ఎవరు నశించడానికి ఇష్టమో లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎందుకంటే నరకం మన కొరకు తయారు చేయబడింది కాదు, అపవాదికిని వాని దూతలకు ఏర్పాటు చేయబడింది. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నీ జ్ఞానము, నీ తెలివి, నీ బుద్ధి, నీ వివేకము, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఉద్యోగము, నీ పొలాలు, నీ స్థలాలు, నీ హోదా, నీ పేరు ప్రఖ్యాతలు నీకు ఆ పరలోక రాజ్యము తీసుకొని రాదు అనే సత్యాన్ని గమనించాలి. నువ్వు మారు మనస్సు పొందకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. నువ్వు మరణించుట ఖాయం, నువ్వు పాపములో ఉన్నావనే మాట ఖాయం. పాపములోనే మరణిస్తే ప్రభు లేకుండా, పాప పరిహారము చేసి తన అమూల్యమైన ప్రాణం పెట్టిన ప్రభువుని అంగీకరించకపోతే నువ్వు నరకానికి పోవడం కూడా ఖాయం. దీంట్లో ఎటువంటి రాజీ మనోడండి, రికమెండేషన్లు కుదరవు అక్కడ. ఇతడైతే ఇక్కడ చెప్పండి నెమ్మది పొందుతున్నాడు. కుమారుడా, నీకు ఇష్టమైనట్లు భూమి మీద నీవు సుఖం అనుభవించావు, నువ్వు కష్టం అనుభవిస్తున్నావు. కొన్ని సంఘాల్లో మనం చూస్తాం, సమాధి కార్యక్రమం దగ్గర ఈయన ఆత్మను నీ రాజ్యంలోనికి చేర్చుకో అంటారు. నో, వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. మారు మనస్సు పొందకుండా నువ్వు చేర్చుకోమంటే ప్రభు చేర్చుకుంటాడా? తన నోటితో పాపాలు ఒప్పుకోవాలి, తన హృదయమందు విశ్వసించాలి, తను పశ్చాత్తాపపడిన మనస్సు తను కలిగిన వాడిగా ఉండాలి. నువ్వు నేను రికమెండ్ చేస్తే ఆ పరలోకం కుదరదు. వారి వారి క్రియలకు తగ ఫలము వారు పొందాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే మనం లెక్క చెప్పాలి. మనసుల తృప్తి కొరకు ఇలా చెప్పవచ్చు. ఒక ఆయన ఇలా చెప్పాడంట, ఒక అతను బాగా తాగి 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 చనిపోయాడట. తిరిగి తిరిగి చెడుడు తిరిగి పాపం లోకంలో జీవించి చనిపోయాడట. వాళ్ళ అన్న వచ్చి ఇలా చెప్పాడంట, మా ఊడు ఎట చచ్చిపోయి నీకు తెలుసు కదండి, సమాధి దగ్గర మాత్రము వాడు మంచోడు అని చెప్పండి అని చెప్పాడు. ఎందుకంటే వేల మంది వస్తారు జనాలు, చాలా మంచిగా పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు కనుక, రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు కనుక మంచోడు అనుకున్న మంచి మాటలు చెప్పండి అని చెప్పాడు. ఇది ఏమున్నాయండి ఆయనలో చెప్పడానికి? నన్ను కూడా ఎన్నోసార్లు నువ్వు ఏంటి చెప్పేదని నా మీద కూడా తిరగబడ్డాడు. మా ఇంటి వాళ్ళందరినీ ఏందో మతంలో దించుతున్నామని నా మీద కూడా చాలాసార్లు వచ్చాయి. నేను ఏముంది వాళ్ళలో చెప్పడానికి? ఏదో ఒకటి చెప్పండి సార్, ఇంతకు మంచిగా చెప్పండి అని చెప్పాడు. సరే, ఆయన సమాధి తీసుకెళ్లారు, భూస్థాపన చేస్తున్నప్పుడు ఇలా చెప్పాడంట, ఈయనంతా త్రాగుబోతు లేడు అని చెప్పాడంట.
ఈయనంత తిరిగిపోతులేడని చెప్పాడట, ఈయనంత చెడిపోయినోడు లేడు, ఈడంత పాడైనోడు లేడు అని చెప్పాడట. చెప్తే ఈయన ఉరిని చూస్తున్నట్టు ఇలా అన్నాడట. కానీ ఇప్పుడు బతికున్నాడు చూడు, ఈ అన్న కంటే మంచివాడు ఈ చచ్చిపోయినాడు అని చెప్పాడు. ఈ బతికున్నాడు చూసావా ఈ అన్న, ఈయన కంటే మంచివాడు వాడు చచ్చిపోయినాడు అని చెప్పాడు. అంటే ఈయన కంటే పనికి మాలినోడు ఈడు అన్నట్టు, అలాగే చెప్పగానే చెప్పాడు అన్నట్టు. కొంతమంది మనుషులను పొగుడుతూ ఉంటారు, మనుషులను హెచ్చిస్తూ ఉంటారు. మనుషులను చాలా మంచివాడు, చాలా కావచ్చు, మంచివారైతే కావచ్చు, చెడ్డవారైతే కావచ్చు. తుదకు వేరీతిగా క్రియలకు తగ్గ ఫలం ఇచ్చేవారు మనము కాదు అనే సత్యాన్ని గమనించాలి. ప్రతిఫలమును ఇచ్చువాడు దేవుడు అనే సత్యాన్ని జాగ్రత్త గమనించాలి. ఒక మనుషుల మెప్పు కొరకు మనుషులు బాధపడతారని మనం చెప్పవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చాలామంది యేసు ప్రభువుని నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు, ఆరాధన చేస్తున్నారు. అత్తకన్నం పెట్టరు, మామకన్నం పెట్టరు, ఆరాధన చేస్తారు. మేము విశ్వాసులు అని చెప్తారు. నువ్వు నమ్మేవని గుర్తు ఎవరు చెప్పారు? బైబిల్ ఒప్పుకోద్దు దానికి. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, అత్తను ప్రేమించాలి, బంధువుల పట్ల రక్త సంబంధుల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. రొట్టె రసం తింటే బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తావా? ప్రభువు చెప్పిన మాట, నిన్ను వలని పొరుగువారినే ప్రేమించమంటే తల్లిని ప్రేమించడానికేమి, తండ్రిని ప్రేమించడానికేమి, అత్తను ప్రేమించడానికేమి, మామను ప్రేమించడానికేమి, భర్తను ప్రేమించడానికేమి, భార్యను ప్రేమించడానికేమి, అందరూ యూనిటీ ఐకమత్యం కలిగి ఉండడానికేమి. నీది వేరు నాది వేరు కుటుంబం కాదు ఇది దేవుని సంఘం. దేవదాసులు ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన 3 మాటలు వాడారు. సంఘములో అవయాలుగా చేర్చబడ్డారు, అంగాలుగా చేర్చబడ్డారు అని మాట వాడారు. ఎంత మంచి మాట అండి. శరీరంలో చాలా భాగాలు ఉన్నాయి. నేను శరీరంలో దాన్ని కాను, నాకు అక్కర్లేదు, నేను చూడను అని అంటే ముందుకు పోగలమా? నాకేం పని, నేనెందుకు నడవాలంటే కాళ్ళు అంటే నడవగలమా? నేనెందుకు మాట్లాడాలని నోరు మౌనంగా ఉంటే మనం ముందుకు సాగలమా? నేనేం పని చేయనని చేతులంటే ఊరుకోగలమా? లేదు, నడుస్తుందా? మనం అన్నం తినేది దేంతో? చేతితో. ఎక్కడ పెట్టుకునేది? నోట్లో. అది ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది. ఇన్ని ప్రక్రియలు జరగాలి. కళ్ళతో చూస్తున్నాం, ఏం తింటున్నాం ఆలోచన చేస్తున్నాం, ఎంత తింటున్నాం ఆలోచన చేస్తున్నాం, ఏమి వడ్డించారో ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కలిస్తే కదా ఇది కదా. ఇరుటుందే లేదా? కళ్ళకు, మైండ్కు, చేతుకు. మెంటలోడు ఏం చేస్తాడు? ఏదంటే అది తింటాడు, మట్టి తింటాడు, ఏదైంది తింటాడు. తెలియని వాళ్ళు కూడా ఏదైంది తింటారు, తెలిసినోడు తింటాడా? ఆలోచన చేయాలి. సంఘం అంటే శరీరంలో ఉండే అవయాలు, అంగాలుగా ఉంటున్నారు. వీటన్నిటికి యూనిట్ ఉన్నట్టు సంఘంలో యూనిట్ ఉండాలి. సేవకుల మధ్య, పెద్దల మధ్య, కుటుంబంలో కూడా అలానే, క్రైస్తవుల మధ్య అలాగనే చిన్న చిన్న విషయాలు ఉంటాయి. మన శత్రువు ఈ లోకంలో ఎవరు లేరు. మన శత్రువు సాతానుడు ఒకడే. చాలా జాగ్రత్తగా గమనించాలి. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. క్రైస్తవ కుటుంబము చాలా గొప్పది. ప్రభు నేర్పిన బోధలు చాలా. ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు చేర్చుకోండి. ప్రభు వారు ఊరికి ఎలా చెప్పలే, నేను చేర్చుకున్నా, నేను క్షమించా, నేను ఆదరించా, నేను ప్రేమించా, ప్రాణం పెట్టినంతగా మీరు బద్దులై ఉండాలి. అది ప్రభు చెప్పాడు. ఆయన చేయమని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనం తన అడుగు జాడలో ఉండినట్లు చెప్పండి, మనకు మాదిరి. నమ్మిన వారికి సంబంధించిన మాటల్లో ఆలోచన చేయాలి. ఉండవలసింది ప్రేమ, ఉండవలసింది సమాధానం, ఉండవలసింది క్షమహృదయం, ఉండవలసింది చేర్చుకునే విధానం. పిల్లల నమ్మని వారులో చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు తప్పకుండా పాపివని గుర్తిరగాలి, నువ్వు తప్పకుండా మరణిస్తావని గుర్తిరగాలి, నువ్వు తప్పకుండా క్రీస్తు లేకుండా మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తావు. ఈ కూడికలో నువ్వు తప్పక ఆలోచించవలసిన విషయం ఇదనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. పిల్లల ప్రభు వారి లోకానికి వచ్చి
ఆయన కొట్టబడ్డాడు, వీడోబడ్డాడు, గాయపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. కాళ్ళల్లో చీలలు, చేతుల్లో చీలలు, తలలో ములగిరడం, పక్కలో బల్లెపోటు, నిలువెల్ల రక్తదారులు కారిపోయాయి. ఆయన శరీరము మాంసముతో వల్ల లాక్కొచ్చింది. ఘోరాతి ఘోరమైన శ్రమలు, హింసలు, గాయాలు ఆయన అనుభవించాడు. ప్రభు మరణ సమయంలో కూడా ఇలా చెప్పాడు, వీరేమి చేయుచున్నారు వెరుగరు, చెప్పండి వీరిని. ఎంత ప్రేమ కలిగిన వాడు. ప్రభువారు కూడా మన కొరకు చనిపోయాడు. ప్రభువారు కూడా మన కొరకు చనిపోయాడు. ప్రభువారు కూడా మన కొరకు సంపాదించబడి ముగిస్తున్నా. ప్రభువారు కూడా మన కొరకు తిరిగి, మహానుభావులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు మరణించారు. వారి సమాధులు మూయబడి ఉన్నాయి. యేసు ప్రభు వారు ఒక్కడే, చెప్పండి, సావును జయించాడు, సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు. సజీవుడైన వారిని మృతుల్లో వెతకడానికి వీలు లేదు. పిల్లారా గమనించాలి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడని చెప్పినవాడు మన ప్రభు అయినా, మరణపులు విరిచినవాడు మన ప్రభు అయినా యేసుక్రీస్తు. మరణము అందరిని మింగివేసింది. రాజులు, గనులు, సామాన్యులు, సామంతులను అందరిని బంధించింది. యేసు ప్రభువును మాత్రం మరణము బంధించలేకపోయింది. కారణం ఏంటంటే మరణ శాసనం రాసినవాడు మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన మరణాన్ని చేయించాడు. తలలోంచండి, కళ్ళు వెండి ప్రార్థన చేసుకుందాం. హృదయాలలో ఒక మంచి తీర్మానం కలిగిన వారిగా ఈ యొక్క కూడికల నుండి బయటికి వెళ్ళాలని ప్రభు ప్రేమలో నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తును నమ్మిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందిన వారు, ప్రభులో స్థిరంగా, బలంగా, నమ్మకమైన వారిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. చేరి వచ్చిన నా ప్రియ బంధువులారా, కుటుంబ సభ్యులారా, ప్రియ గ్రామస్తులారా, ఇంకెవరైనా యేసుక్రీస్తును నమ్మకపోతే మనం మరణించుట ఖాయం. మనం పాపంలో జీవిస్తున్నాం అన్నమాట ఖాయం. యేసుక్రీస్తు లేకుండా మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళుట ఖాయం. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు కలిగి నువ్వు మరణిస్తే నీ మరణము విలువైంది, నీ మరణము లాభకరమైంది, నీ మరణము ధన్యకరమైంది, నీ మరణము మేలుకరమైందిగా ఉంటుంది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమి లేదు. గతం గత. ఎంత ఘోర పాపివైనా, ఎంత ఘోర దుర్మార్గుడివైనా, ఏ పాపం, ఏ అపవిత్రత, ఏ చెడుగు నీలో ఉంది, అయినా నువ్వు గురి తెరుగు. ప్రభు దగ్గర యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోని చెప్తాను. ప్రభువు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేసని నీ హృదయం అందు విశ్వసిస్తే, నువ్వు పాపివని గ్రహించి నీ నోటితో నీ పాపాలు ఒప్పుకుంటే ఎంత ఘోర పాపినను ప్రభు క్షమిస్తాడు. సూక్ష్మలో మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణను స్వీకరించి ఆ పరలోక రాజ్య భాగ్యానికి వారసులు కావాలని, ప్రభు అనుగ్రహించే ఉచిత రక్షణను స్వీకరించి, ప్రభు అనుగ్రహించే ఉచిత పరలోకాన్ని స్వీకరించి ఆత్మ సంబంధమైన ఆనందాన్ని పొందాలని ప్రభు పేరిట ఒక సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే, దేవా ఈ కూడికలో నాతో నువ్వు మాట్లాడావు, నీ దైవత్వము నాకు అర్థమైంది, నా స్థితి అర్థమైంది, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో అర్థమైంది, నేను నమ్ముకొని చనిపోతే పరలోకం ఉంది, నమ్ముకోకుండా మరణిస్తే నరకం ఉంది అని అర్థమైంది అనబడిన వారు ఎవరైనా ఉంటే, ప్రభు నమ్మని వారు, ప్రభు రక్తంలో కడగబడని వారు, మారు మనసు పొందని వారు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో నువ్వు మాట్లాడావు, నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, నీ రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే, ఇక్కడ ఉంటే ఒక చిన్న మాట గమనించండి. ఇక్కడ ఉంటేకినా ప్రభువుని నమ్ముకోవాలని మీ హృదయంలో ప్రేరేపిస్తే, మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తే మీ కొరకు ప్రార్థిస్తా. ఎవరైనా ఉంటే ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, ప్రభు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, భయపడొద్దు, ఎవరైనా ఏమన్నా అనుకుంటా తలంచొద్దు. దేవుడితో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, క్రీస్తు యేసు కలిగి మరణించాలని ఆశ ఉంటే, పరలోక రాజ్యంలో చేరాలని ఆశ ఉంటే, మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తే మీ కొరకు ప్రార్థిస్తాను. ఉన్నారా చెల్లి? ఉన్నారా తల్లి? ఉన్నారా అమ్మ? ఉన్నారా అయ్యా? ఉన్నారా? ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థించబోతున్నాను. అలా ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడితే, ప్రభు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, దైవదాసులు ఓబిరెడ్డి గారిని కలవండి. కొన్ని మాటలు చెప్పి మీకు ఒప్పుకోలు
తెలియజేసి ప్రభు మహిమలో ముందుకు సాగడానికి మిమ్మల్ని బలపరుస్తుంది. నమ్మిన వారు ప్రతి బలహీనతను ఒప్పుకొని, లోపాన్ని ఒప్పుకొని ముందుకు సాగాలని మనందరం మరణిస్తాం. ప్రభు దృష్టికి విలువైనదిగా, ధన్యకరమైనదిగా, మేలుకరమైనదిగా మన మరణం ఉంది అనే సత్యాన్ని గుర్తెరిగి మన మహిమ ముందుకు సాగాలని ప్రభు పేరిట కోరుకుంటాం. ప్రేమ కలిగిన దేవుడు మీ తల్లిగారి లోకం విడిచిన ప్రభు విడవని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ కుమారులను మన రక్త సంబంధుల బంధువుల పట్ల ప్రభు ఇచ్చారు. ముందున్న దినాలలో కూడా అటు కృప, అటు కాపుదల, అటు భద్రత, అటు సహాయం ఈ కుటుంబానికి ప్రభు అనుగ్రహించాలని, ప్రభువే తల్లి లేని లోటును తీర్చి ఆయన మహిమలో ముందుకు సాగించాలని యేసుక్రీస్తు ప్రేమలో ఒక సేవకుడిగా కోరుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు. మీరంతా నమ్మదైన దేవుడు. ప్రత్యేకంగా గత మూడు సంవత్సరాల కిందట తల్లి గారు ఈ లోకం వేదన, దుఃఖము, బాధ, వికూర్పు లేకపోవడం, పెద్దల వెడుబాటు ఎవరు జీర్ణించలేని పరిస్థితి, వేదనతో ఉన్న ఈ కుటుంబాన్ని 3 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చాను. ఈ గొప్ప ఓదార్పు, గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం కుటుంబ సభ్యులు అనుగ్రహించమని, ఇంకా ఇక్కడ చేరిన వారు, నమ్మని వారు ఉంటే వారు మనసుకుంటారు ఈ మహిమలో ముందుకు సాగిద్దాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిని బలపరచు. విధులను, స్థానిక సంఘ అనుబంధ సంఘాలను, సేవకులను, పెద్దలను మరి జ్ఞాపకం చేసుకుని దీవించాల్సి బలపరచమని, పులివెందులు నా సంఘాన్ని కూడా, పెద్దలను, అతని పరిచయలు కూడా తెలియచ్చాను. అవి కూడా నాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చేస్తాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.